ప్రజలందరూ సమానమే అని గుర్తించి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలన్న భావనతో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి అనేక శ్రమల కోర్చి ఆయన కష్టపడ్డారు. ఈరోజు మనము భారతదేశము ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం వెలుసిల్లుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చిన ఈ కృషిని బట్టే ఇవాళ మనమందరం సమాజంలో మనము ఒక గౌరవంగా మనము నిలబడుతున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనమందరం ఎల్లవేళ్ళ ఆయన కొనియాడడం, ఆయన సేవలను స్మరించుకోవడం మన జీవితంలో మనకు ఒక గొప్ప అవకాశంగా మనము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న అన్ని కులాలు సమానమే, దేశంలో ప్రజలందరూ సమానమే, స్త్రీలు పురుషులు అందరూ వారి వారి హక్కులు కలిగి ఉన్నారు. మాట్లాడే హక్కు, ప్రాథమిక హక్కులతో పాటు విధులను కూడా అంబేద్కర్ గారు కేటాయించారు మన కోసం. కాబట్టి ఆ విధంగా మనం జీవించడానికి ఇచ్చిన అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మనం కొనియాడడం, గుర్తించడం, నివాళులర్పించడం మనకు కలిగిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ, ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరూ మనం సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ గురించి మనమందరం మనకు వీలైనంత వరకు అందరి ప్రజలకు తెలియజేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మనమందరము కలిసి ప్రజలకు తెలియజేయడం కోరుకుందామని శపథం చేస్తున్నాను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. కావాలి రాజకీయ సమానత్వం, రావాలి రాజకీయ సమానత్వం, రావాలి ఆర్థిక సమానత్వం, రావాలి ఆర్థిక సమానత్వం, ఉండాలి సామాజిక సమానత్వం, ఉండాలి సామాజిక సమానత్వం. బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న గ్రహీత, మనకొక లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన మహా గొప్ప మేధావి. ప్రపంచ దేశాలకెల్లా అతి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారతదేశం యొక్క రాజ్యాంగం అని ప్రపంచ దేశాలు చెప్పుకున్నటువంటి రాజ్యాంగాన్ని లిఖించినటువంటి మహామేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ కొందరివాడిగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్లకు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, అందరి కోసం రిజర్వేషన్లు ప్రకటించినాడు. కొందరు చెప్పుకుంటారు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించారని చెప్తున్నాడు. కానీ ఈ రోజు అందరూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఫలితాలను పొందిన వ్యక్తులే. ఈ రోజు ఓసీ వాళ్లకు 50% రిజర్వేషన్ ఎక్కడదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిందనేది ఈ రోజు ఓసీలు గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆశయాలను నేడు యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందే ఒక మా మిత్రుడు చెప్పాడు, త్యాగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా నాయకత్వంలోకి వస్తారు. ఆ యొక్క ఆశయాలు ముందు తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జనగామ అలాగే యాదాద్రి భువనగిరి జోన్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మీ అందరూ సహకరించినందుకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.